కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లు 123 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఫిబ్రవరిలో పూర్తి చేసేలా ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. జనవరిలో ఓటర్ లిస్టు రెడీ చేయడం మొదలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ను విస్తరించిన ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. 300 వార్డులతో ఏర్పాటు కానున్న జీహెచ్ఎంసీలో తాజా ఎన్నికలు పొలిటికల్ మ్యాప్ను మార్చేయనున్నాయన్న టాక్ నడుస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తుండటంతో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక సంస్థల్లో కీలకమైన సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని సంబరపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లోనూ 3 రంగుల జెండా ఎగరేస్తామని హస్తం పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అర్బన్ బాడీస్లో తమ జెండాలు రెపరెపలాడిస్తాయని అంటున్నాయి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండలో పాలక వర్గాల పదవీ కాలం మార్చి, ఏప్రిల్ వరకు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఇటు కార్పొరేషన్లలో అయితే ఎన్నికల నిర్వహణకు ఇటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత ధీమా వచ్చింది. ఇక ఇదే జోష్ తోటి అటు మున్సిపల్తో పాటు కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో జిహెచ్ఎంసీతో పాటు పురపాలక ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా జనవరి 3వ వారం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్కు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 125 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు ఇప్పటికే ముగిసింది. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు ఫిబ్రవరితో ముగియబోతోంది. ఫిబ్రవరితో గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీతో పాటు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందడుగు వేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు హైదరాబాద్లో కూడా మెగా జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ పరిధి కూడా 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 300 డివిజన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటికి కూడా ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలన్నటువంటి యోచనలో ఉంది. సో ఏదేమైనా కానీ ఫిబ్రవరి లోపే, అంటే పరీక్షల కంటే ముందే ఎన్నికలు నిర్వహించి సో ఈ ఉత్సాహాన్ని ఇంకా దూకుడుగా ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం గ్రామ పంచాయతీలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులే గెలుచుకున్నారు కాబట్టి సో ఇంకా కొన్ని నగర పంచాయతీలు కానీ మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి ఇంకా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది కాబట్టి సో వీటికి కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక మహా పోరు మాత్రం ఇంకొక పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో గ్రామ పంచాయతీ గెలుపుని ఒక ట్రయల్ వర్షన్ లాగా తీసుకుంది. సో అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఇక రానున్నటువంటి ఎన్నికలకు, స్థానిక సంస్థలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే అండి. సో జిహెచ్ఎంసీతో పాటు పురపాలక ఎన్నికలు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో గ్రామ పంచాయతీ ఉత్సాహం రాష్ట్ర ప్రభుత్వం బేస్ చేసుకొని ముందుకెళ్తుంది. సో ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు? అండ్ ఈ పొలిటికల్ సీన్ కూడా మారిపోతుందో, వైపు కేసీఆర్ ఎంట్రీ ఖచ్చితంగా రేపటి రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ఇంకా పురపాలక ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిల్లో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తూ ఉన్నారు. బట్ గ్రామ పంచాయతీ బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే ఎంతవరకు కలిసి వస్తుంది అనుకోవాలా? ఇది ప్రతిపక్షానికి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, అధికార పార్టీకి ఎట్లా ఉంటాయి? అండ్ హైదరాబాద్ కూడా మెగా హైదరాబాద్గా మారిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నిమిషాలు గమనించాలి. ఇప్పటికైతే స్థానిక ప్రభుత్వాలలో మొదటి అంచె కింద పంచాయతీ మెంబరు, సర్పంచ్ ఎన్నికలు పూర్తయినాయి. సరే, 60%, 40% మొత్తం మీద బీఆర్ఎస్ 2వ స్థానం నుండి, కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఏదోట్లో ఈయన మొదటి అన్నట్టు ఇటు పక్క కొంచెం ఎక్కువ గెలిచినట్టు చెప్పుకుంటున్నారు, అది వేరు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉండదు. మన జూబ్లీ ఎన్నిక, ఇప్పుడేమో పంచాయతీ ఎన్నికలు. ఈ ఊపులో నా ఉద్దేశం ఏంటంటే తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతారు అనుకున్నాను నేనైతే.
యాక్చువల్గా ఎప్పుడు కూడా పార్టీ రహిత ఎన్నికలు మొదలు జరిపి పార్టీ పరంగా ఎన్నికలు మొదలు గ్రామాల మిగతా 2 అంచెలు పూర్తి చేస్తారు. అంటే 3 అంచెలు 6 పదవులు పంచాయతీ అయిపోయింది, మండల వ్యవస్థ అట్లా జిల్లా పరిషత్ ఆ 2 కూడా చేస్తారనుకున్నాను నేను. మరి గ్రామాల్లో ఇటువంటి మరి అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పుడు మరి గ్రామీణ ఎన్నికలు పూర్తి చేస్తే అయిపోయింది. కార్పొరేషన్ సైడ్ వస్తున్నారు, కంప్లీట్ వస్తుంది. దీనిలో కూడా 127 మనకు మున్సిపాలిటీలు ఇవాళ రాష్ట్రంలో, అట్లాగే 8 కార్పొరేషన్లు ఇంక్లూడింగ్ దీంతో కలుపుకొని జిహెచ్ఎంసీ కలుపుకొని 127 మీరు చెప్పి 4 విడిచిపెడితే, ఎందుకంటే అవి 6 నెలలు కోర్టు కేసుల వల్ల కొద్ది లేట్ అయినాయి ఆ ఎన్నికలు, అందుకని టైం ఉంది దానికి. కానీ ఇప్పుడు ఈ 123 మున్సిపాలిటీలలో ఎప్పుడో పోయిన జనవరి, అంటే ఈ సంవత్సరం జనవరికి అయిపోయింది దాని పదవి కాలం, జనవరి 1 ఆ ప్రాంతంలో. ఇట్లా చూస్తే సంవత్సరం కావస్తుంది, రేపు జనవరి వస్తే సంవత్సరం కావస్తున్నట్టు. కనుక ఈ ఎన్నికలు జరపడం ఆహ్వానించాలి. ఎందుకంటే మంచిగా చెడ్డ సరే వాటి జరపాలంటున్నాం, వీటి కూడా జరిపితే మంచిదే. 8 కార్పొరేషన్లు అట్లాగే ఈ 123 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న చేర్పులు మార్పుల వాళ్ళు జిహెచ్ఎంసీలో 12 మున్సిపాలిటీస్, అట్లా 20 మున్సిపాలిటీస్, 8 కార్పొరేషన్లు చేరడం వల్ల బృహత్ హైదరాబాద్ ఏర్పడ్డది. వీటన్నిటికీ ఎన్నికలు జరుపు. బృహత్ హైదరాబాద్ మాత్రం ఇంకొక నెల టైం ఉన్నది, ఫిబ్రవరి అయిపోతుంది దాని పదవి కాలం. ఏదైనా సరే ఎన్నికలు జరపడానికి ఆహ్వానిద్దాం మనం అనుకుంటే నిజంగా 20 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఇవాళ షెడ్యూల్ అనుకుంటే కరెక్ట్గా 15 రోజులు, అంటే అసెంబ్లీకి పార్లమెంట్ కున్నట్టు 14 రోజుల వ్యవధి ఉండదు. విద్యార్థులను ఎన్నికల మధ్యన సరిగ్గా 7 రోజుల మధ్యన. ఇది మన సర్పంచ్ ఎలక్షన్ చూసాం కదా, అట్లాగే ఉంటుంది. దీని కూడా 7 రోజులే ఉంటుంది. కనుక అట్లా చూసుకుంటే అనుకుంటే జనవరి చివరి కల్లా జరపవచ్చు. కానీ ఒక ఆటంకం ఏంటంటే జనవరి 1 తర్వాత ఓటర్ల లిస్టు సమ్మరీ రివిజన్ పూర్తవుతుంది. మన దగ్గర సర్ మొదలు పెట్టలే కానీ జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిన్న వాళ్ళ ఓటర్ లిస్టులు చేర్చుకోవాలి. కనుక ఇప్పుడు ఈ 4 రోజులు ఆగితే నష్టమైనది కదా. జనవరి 15 అక్కడికల్లా మనకు కొత్తగా తెలంగాణలో మున్సిపాలిటీ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. వార్డుల విభజన కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వార్డుల విభజన కూడా జరగాలి.